డాక్యుమెంట్‌లో ఉన్న సర్వే నంబర్ ఒకటి, కోర్ట్‌కి తెలిపిన సర్వే నంబర్ ఒకటి. 40 పేజీల కోర్ట్ జడ్జ్‌మెంట్ కాపీ ఇది. నమస్తే. వెల్కమ్ టు డిమాలిషన్ డైరీస్ మచిలీపట్నం ఎపిసోడ్. నేను శ్రీపతి భానుమూర్తి. మనం ప్రీవియస్‌గా మాట్లాడుకున్న ఎపిసోడ్‌లో చెప్పుకున్నట్టు, ఈ ఎపిసోడ్‌లో కోర్ట్ ఎందుకు ఆ కొండపల్లి వాళ్ళది ఏసిన దావాని కొట్టివేసింది అన్న దాని గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఈ యొక్క కోర్టు విషయంలో మొదటిగా మనం కొండపల్లి వారి క్లెయిమ్స్ ఏంటనేది చూద్దాం. కొండపల్లి వారు ఎవరైతే ప్లింథిప్స్ ఉన్నారో వాళ్ళ నాన్నగారైన కొండపల్లి రామానుజయ్య అనే ఆయన ఈ ఆర్ఎస్ నెంబర్ 379/1లో ఎకరం 59 సెంట్ల భూమిని మొదట 21/12/1941లో కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ కింద చేయించుకొని తర్వాత అంటే మరలా 2 రోజుల తర్వాత 23/12/1941లో ఆ యొక్క భూమిని రిజిస్టర్డ్ సేల్ డీడ్ కింద చేసుకున్నారు. మరియు అప్పటి నుండి వారే ఆ యొక్క భూమిలో కంటిన్యూయస్ పీస్ఫుల్ అండ్ అన్ఇంటరప్టెడ్గా పొజిషన్లో ఉన్నారని చెప్పి కోర్టుకు కూడా తెలిపారు. కొండపల్లి వారు మరి ఒక క్లెయిమ్లో తోటవాళ్ళు హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ అని వీళ్ళని ఎన్నోసార్లు పొజిషన్ నుంచి ఖాళీ చేయిద్దామని ట్రై చేశారని చెప్పి కోర్టును వారిపై పర్మనెంట్ ఇంజంక్షన్ కోరుతూ ఈ దావాని రిజిస్టర్ చేశారు. ఇప్పుడు తోట వాళ్ళ సైడ్ వాదనలు ఏంటో తెలుసుకుందాం. కొండపల్లి వారు ఏదైతే డాక్యుమెంట్ చూపించారో దాన్ని తిరస్కరిస్తూ సేల్ డీడ్ ప్రకారం వాళ్ళకి ఉన్న టైటిల్ని డిసైడ్ చేయలేరని చెప్పి కోర్టుకు తెలిపారు. ఎందుకంటే కొండపల్లి వారు చూపించిన డాక్యుమెంట్ కంటే తోటవాళ్ళు నాన్నగారైన తోట రామస్వామి అనే ఆయన కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ డీడ్ కింద 1940లోనే అసలు ఈ భూమి అసలు ఓనర్ అయిన తోలేటి పురుషోత్తమయ్య దగ్గర రాయించుకున్న డాక్యుమెంట్ని వాళ్ళు కోర్టులో ప్రొవైడ్ చేశారు. అప్పటి నుంచి వాళ్ళ నాన్నగారే ఆ సైట్ యొక్క కంప్లీట్ పొజిషన్ అండ్ ఎంజాయ్మెంట్లో ఉన్నారని, ఆయన మరణం అంటే 1955లో ఆయన చనిపోయాక వాళ్ళ వారసులైన ఇప్పుడు ఉన్న డిఫెండెంట్స్ వాళ్ళే ఆ భూమి యొక్క ఫుల్ ఎంజాయ్మెంట్ చేస్తున్నారు అని చెప్పి కోర్టుకు కూడా తెలిపారు. వీరు కూడా మేము ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ కాదు, కొండపల్లి వారి హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ అని కూడా కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వారి వాదోపవాదనలు విని కోర్టు ఒక అడ్వకేట్ కమిషన్ని నియమించింది. ఆ అడ్వకేట్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. కోర్టు నియమించిన ఎంక్వైరీ కమిషన్ స్వయంగా ఆ యొక్క షెడ్యూల్ ప్రాపర్టీకి వెళ్ళి అక్కడ ఒక షెడ్ ఉందని, షెడ్ చుట్టూ ఒక 200 ఫీట్ ఫెన్సింగ్ ఉందని, ఆ షెడ్లో తోట ఫ్యామిలీకి చెందిన ఒక ఆడవాళ్ళు వంట చేస్తున్నారు అని చెప్పి ఆ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఈ యొక్క రిపోర్ట్ను కోర్టు ఇది మెయిన్ డిసైడింగ్ ఫ్యాక్టర్గా కన్సిడర్ చేసింది. కోర్టు ఈ యొక్క ఎంక్వైరీ రిపోర్ట్తో పాటు ఇరుపక్షాల సాక్షులను అండ్ వారు ప్రొవైడ్ చేసిన డాక్యుమెంట్ను వెరిఫై చేసుకుంది. ఈ యొక్క సాక్షుల్లో కొండపల్లి వారి తరపున ఉన్న సెకండ్ ప్లింతిఫ్ కొండపల్లి సత్యనారాయణ అని ఆయన యొక్క షేర్ అంటే ఎకరం 59 సెంట్లలో ఆయన యొక్క 1/3 షేర్ 53 సెంట్లు అమ్మేశాను అని చెప్పి కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. కొండపల్లి వారు ప్రొవైడ్ చేసిన డాక్యుమెంట్లో ఉన్న సర్వే నెంబర్ ఒకటి అండ్ వాళ్ళు కోర్టుకి తెలిపిన సర్వే నెంబర్